జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ముందుగా మా వీడియోకు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ధనుస్సు రాశివారు జాగ్రత్తగా వినండి. 2025లో వచ్చే ఈ 4 రోజులు మీ జీవితంలో కీలక మార్పులను తెచ్చే సమయం. ఈ కాలంలో గ్రహాలు ఎలా ప్రభావం చూపుతున్నాయో, ధనుస్సు రాశి వారి జాతకులకు ఏ అవకాశాలు, హెచ్చరికలు వస్తున్నాయో ఇప్పుడు మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. ధర్మం, జ్ఞానం, ఏకాగ్రత ఇవి మీ జీవితంలో ఎలా ప్రభావితం చూపుతున్నాయో తెలుసుకోవడానికి సిద్ధం అవ్వండి. ఈ వీడియోలో మనం కేవలం రాబోయే మార్పులను మాత్రమే చూడబోయే వ్యక్తిగత అంచనాలు కాకుండా వాటి వెనుక ఉన్నటువంటి నిజమైనటువంటి కారణాలను కూడా లోతుగా విశ్లేషించబోతున్నాం. ఈ 9 రోజులలో జరిగేటటువంటి 4 ముఖ్యమైన గ్రహ మార్పులు మీ జీవితంలో ప్రత్యేకంగా కెరీర్, ఆర్థిక పరిస్థితులు మరియు వ్యక్తిగత సంబంధాలు, ప్రేమ మరియు కుటుంబ జీవితం మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని ఇవి చూపుతున్నాయో వివరంగా చూడగలుగుతాం. ఈ కాలంలో కొన్ని అవకాశాలు, సమస్యలు మరియు సంకేతాలు ఒక్కసారిగా మాత్రమే వస్తాయి. ఇవి మీ నిర్ణయాలను, చర్యలను, ఆలోచనలను దిశానిర్దేశం చేస్తాయి. మీరు ఈ సమయంలో తీసుకునేటటువంటి ప్రతి ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తుకు పెద్ద మార్పులను తీసుకురావచ్చు. మనం ఈ వీడియోలో ప్రతి గ్రహ స్థితి, ప్రతి పరిణామం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోందో ఆ లోతైనటువంటి అర్థాలను, జాగ్రత్తలు మరియు ప్రవర్తన సూచనలను కూడా తెలుసుకుంటాం. ఈ 4 ముఖ్యమైనటువంటి రోజులు మీ జీవితంలో ఒక నూతన అధ్యాయంగా ప్రారంభించబోతున్నాయి. కాబట్టి మధ్యలో వదలకుండా పూర్తిగా ఈ వీడియోను చూడండి. ఇది కేవలం జ్యోతిష్య సూచన కాదు, మీ భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన మార్గనిర్దేశం. ఈ 4 రోజుల్లో జరిగేటటువంటి గ్రహ మార్పులు మీ జీవితంలో కొత్త మలుపులు, అనూహ్య అవకాశాలు మరియు కీలక నిర్ణయాల సమయాన్ని తీసుకురాగలవు. ఈ సమయంలో మీరు తీసుకునేటటువంటి ప్రతి చిన్న నిర్ణయం, చెప్పే ప్రతి మాట, చేసినటువంటి ప్రతి పని భవిష్యత్తులో ఒక పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ప్రత్యేకంగా డిసెంబర్ 31 రాత్రి జరగబోయేటటువంటి గ్రహ సంచారం ఈ 4 రోజులలోని పరిణామాలను మరింత ప్రభావితం చేస్తాయి. ఈ సందర్భాన్ని గమనించకపోతే 2026 ప్రారంభంలో మీరు అనుకోని కష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు. అందుకోసం మీరు మీ డైరీ మరియు పెన్ వంటివి సిద్ధం చేసుకోండి. ముఖ్యమైన గుర్తింపులను రాయడం చాలా అవసరం. ఈ విశ్లేషణ కేవలం సాధారణ రాశిఫలం కాదు, ఇది మీ జీవితానికి ముందస్తుగా ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక, బ్లూ ప్రింట్ లాగా ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. తద్వారా మీరు ఆర్థిక, వ్యక్తిగత, ప్రేమ, కుటుంబ మరియు కెరీర్ విషయంలో అవసరమైనటువంటి జాగ్రత్తలు, నిర్ణయాలు, సూచనలను ముందుగానే తెలుసుకుని భవిష్యత్తును నియంత్రించడానికి సిద్ధమవుతారు. ఇది ఒక శక్తివంతమైనటువంటి గైడ్ కాబట్టి మధ్యలో వదలకుండా పూర్తిగా ఈ వీడియోను చూడండి. ప్రతి మాట, ప్రతి సూచన మీ జీవితానికి ఒక సంకేతం, మార్గనిర్దేశం అవుతుంది. ఈ రోజుల్లో మీ లగ్నంలో 3 ప్రధాన గ్రహాలు, ఇక సూర్యుడు, కుజుడు, శుక్రుడు ఒకేసారి ప్రభావం చూపుతున్నాయి. సూర్యుడు ఆత్మబలం, ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంటే కుజుడు శక్తి, ధైర్యం, ఆక్రోశాన్ని, శుక్రుడు ప్రేమ, సౌభాగ్య, సామాజిక అనుబంధాలను సూచిస్తుంది. ఇవన్నీ ఒకే సమయంలో మీ లగ్నంలో ఉండటం వల్ల మీరు ప్రతి పరిస్థితిలోని మీ ఉనికిని బలంగా ప్రదర్శించగలుగుతారు. చుట్టూ ఉన్నవారు మీ ప్రతిభ, ఆకర్షణ, నైపుణ్యాలను గమనిస్తారు. ఈ ప్రభావం మీ కెరీర్, వ్యాపారం, సామాజిక సంబంధాలపై స్పష్టమైనటువంటి ఫలితాన్ని చూపిస్తుంది. అయితే సూర్యుడు మరియు కుజుడు కలిసి ప్రభావం చూపడం వల్ల కొంత కోపభావం, ఆగ్రహం బయటకు రావచ్చు. మీరు సాధారణ పరిస్థితుల్లో కూడా విరుచుకుపడేలా లేదా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. హృదయ కోపాన్ని నియంత్రించడం ముఖ్యమని
జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. ఎందుకంటే అది మీ నిర్ణయాలను, మాటలను, ఆచరణపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, వ్యక్తిగత అభిప్రాయాలు, కార్యాచరణల ప్రభావం చాలా పటిష్టంగా ఉంటుంది. కోపం లేదా ఆగ్రహం వల్ల చిన్న విరోధాలు పెద్ద సమస్యలుగా మారవచ్చు. కాబట్టి మీరు చేసే ప్రతి మాట, ప్రతి చర్యపై ప్రత్యేక జాగ్రత్త వహించాలి. దీన్ని మీరు సాధించగలిగితే సూర్యుడు, కుజుడు, శుక్రుడు కలిగించేటటువంటి శక్తి మీకు ప్రయోజనకరంగా మారుతుంది. మీరు ప్రతిభ, గౌరవం, అనుసరణీయ వ్యక్తిత్వాన్ని సూచించగలుగుతారు. అదేవిధంగా కేవలం వ్యక్తిగత జీవితం మాత్రమే కాక వ్యాపారం, కెరీర్, కుటుంబ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుంది. కోపాన్ని నియంత్రించడం, ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు ఎదురయ్యేటటువంటి అవకాశాలను మరింత సులభంగా, సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావితవంతమైన సమయం అని గుర్తించండి. రెండవ ముఖ్య అంశం గురువు వక్రగతిలో ఉండటం. ప్రస్తుతం గురువు మీ 7వ ఇంట్లో, అంటే వివాహం, భాగస్వామ్యాలు, సమ్మతి మరియు అనుబంధాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ప్రభావం చూపుతున్నారు. వక్రగతి ఉన్నప్పుడు ఈ సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి అని సూచన. చిన్న గొడవలు, అపార్థాలు, అన్యమతులు తక్షణమే పరిష్కరించడానికి మనము ప్రయత్నించకూడదు. ముందుగా ఆలోచించండి, పరిస్థితిని అర్థం చేసుకోండి. తరువాత ప్రతిస్పందనను జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ విధంగా వ్యవహరిస్తే గొడవలు పెద్ద సమస్యలుగా మారకుండా సంబంధాలను బలపరిచేటటువంటి అవకాశం ఉంటుంది. తరువాత గురువు వక్రగతిలో ఉండటం వల్ల మీరు ఎదుర్కొనే సమస్యలను అర్థం చేసుకోవడానికి, సహనం పెంచుకోవడానికి మరియు సహకారాన్ని మెరుగుపరుచుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఈ సమయంలో వివాహ జీవితం, భాగస్వామ్య సంబంధాలు మృదువుగా, సమర్థవంతంగా కొనసాగేందుకు సమస్యలను పరిష్కరించడానికి అవగాహన ముఖ్యం. తరువాత 3వ ముఖ్య అంశం ఏమిటంటే శని ప్రభావం. ప్రస్తుతం శని 4వ ఇంట్లో ఉన్నారు. అంటే కుటుంబం, ఇల్లు, తల్లి, సుఖ సౌఖ్యం వంటి విషయాల్లో ప్రభావం చూపుతున్నారు. శని ఇక్కడ కొంత ఒంటరితనం, మానసిక బాధను తీసుకురావచ్చు. కెరీర్ విషయంలో మీరు బాగా ముందడుగు వేయవచ్చు, గణనీయమైనటువంటి విజయాలు సాధించవచ్చు. కానీ ఇంట్లో ఆందోళన, ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా ఈ వారం మీరు పని మరియు కుటుంబం మధ్య సంతులన సమతుల్యం పాటించడం చాలా ముఖ్యమని సూచన. శని ఈ పరిస్థితుల ద్వారా సహనం, సహకారం, ఆత్మనిర్వహణకు పాఠాలు నేర్పిస్తారు. ఇంట్లో సమస్యలు, చిన్న అన్యమతులు ఉన్నా అవి తాత్కాలికం. మీరు జాగ్రత్తగా, శాంతంగా వ్యవహరిస్తే ఇంటి వాతావరణం మళ్ళీ సౌకర్యంగా మారుతుంది. 4వ ముఖ్య అంశం బుధుడు లగ్నంలోకి ప్రవేశించడం. ఈ ప్రవేశం మానసిక స్థితిపై గొప్ప ప్రభావం చూపుతుంది. గతంలో కొంత గందరగోళంగా ఉన్న ఆలోచనలు, స్పష్టత లేకపోవడం, అనిశ్చిత పరిస్థితులు ఇప్పుడు ఇవి తొలగిపోయి మెల్లగా మీరు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం, ఆలోచనలలో స్పష్టత కలుగుతుంది. విద్యార్థులు, పరీక్షలకు సన్నాహాలు చేస్తున్న వారికి ఇది చాలా బలమైనటువంటి సమయం. మీరు చివరి పరీక్షలో ఏ విధంగా ప్రణాళికలు చేయాలో, చదువులో ఏ అంశాలను ఎక్కువగా పరిగణలోకి బలంగా నిర్ణయించుకోగలుగుతారు. వ్యాపారవేత్తలకు, ఉద్యోగులకు కూడా ఇది ఒక అవకాశ సమయం. కొత్త వ్యూహాలు, పెట్టుబడులు, ప్రాజెక్ట్ ఆలోచనలు ఈ సమయంలో సఫలమవుతాయి. కానీ ముందస్తు ఆలోచన, సరైనటువంటి ప్రణాళిక తప్పక అవసరం. ఇంకా వ్యక్తిగత జీవితంలో బుధుడు లగ్నంలో ప్రవేశించడం మీ వ్యక్తిత్వానికి, సంభాషణలకు, సంబంధాలపై స్పష్టత తీసుకొస్తుంది. మీరు మీ మాటలతో, ప్రవర్తనతో ఇతరులను ఇంప్రెస్ చేయగలరు. కొంతమంది పాత సమస్యలు, మిగిలినటువంటి అపార్థాలు పరిష్కరించుకోవడానికి ఇది మంచి సమయం. ఈ 4 రోజులలో మిమ్మల్ని ప్రభావితం చేసేటటువంటి సంఘటనలు, నిర్ణయాలు,
ఆలోచనలు రాబోయేటటువంటి సంవత్సరానికి పునాది వేసేటటువంటి విధంగా ఉంటాయి. విద్య, కెరీర్, ఆర్థిక, వ్యక్తిగత జీవితాల ప్రతి అంశంలో ఈ మార్పును గమనించి అవి ఎలా మీకు ఉపయోగపడతాయో ఆలోచించండి. ఈ 4 రోజుల్లో చంద్రుడు మరియు రాహు 3వ భావంలో కలిసినప్పుడు మీ మేధస్సు వేగంగా ఆలోచించడానికి, సామాజికంగా చురుగ్గా ఉండడానికి ఇది సహాయపడుతుంది. అయితే రాహు ప్రభావం వల్ల కొంత అవగాహనలో భ్రమ లేదా గందరగోళం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. అనవసరమైనటువంటి గాసిప్స్, అపరిశీలిత సమాచారాన్ని నమ్మకండి. జాగ్రత్తగా ఉండడం ఇప్పుడు అత్యంత ముఖ్యం. ప్రేమ, సంబంధాల కోసం ప్రత్యేకమైనటువంటి రోజులు. శుక్రుడు మీ లగ్నంలో ఉండటం వల్ల మీరు ఆకర్షణీయంగా, అందగాడుగా కనిపిస్తారు. ఇష్టపడిన వారితో సంప్రదింపులు ప్రారంభించండి. మెసేజ్ చేయండి, కాల్ చేయండి. 29వ తేదీ నాటి నుండి చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది 4వ భావానికి సంబంధించినది. ఈరోజు భాగస్వామితో శాంతిగా ఉండటానికి, కుటుంబంలో చిన్న వేడుకలు జరపడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా గృహిణుల కోసం ప్రత్యేకమైనటువంటి సూచనలు. శుక్రుడు మీ లగ్నంలో ఉండటంతో ఇప్పుడు మీరు మీకోసం సమయం కేటాయించడం ముఖ్యం. పార్లర్, షాపింగ్ లేదా మీకు ఇష్టమైనటువంటి కార్యకలాపాలు చేయండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే కుజుడు ప్రభావం కారణంగా చిన్న చిన్న విషయాలపై కోపం వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీన్ని నియంత్రించడం అవసరం. ఇంటి పనులు పూర్తి కావడం లేదని అనిపించవచ్చు, కానీ శని క్రమశిక్షణతో మీకు పాఠం నేర్పుతాడు. పనులను సరిగ్గా పంచుకోవడం, ఒత్తిడిని తగ్గించడం ఇప్పుడు అత్యంత అవసరం. అదేవిధంగా గురువు వక్రగతిలో ఉండటం వల్ల అపార్థాలు, అపోహలు రావచ్చు. ఈ 4 రోజుల్లో వాదనలను పెంచకుండా మౌనాన్ని పాటించడం చాలా మంచిది. అయితే ఆదివారం చంద్రుడు మరియు శని కలయిక కారణంగా ఇంట్లో చిన్న గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజున శాంతంగా ఉండండి. అవసరమైతే కొంత విశ్రాంతి తీసుకోండి. సెలవు అయినప్పటికీ ఇంటి పనులు లేదా తల్లిగారి ఆరోగ్యం వంటి కారణాల వల్ల ఆందోళన కలగవచ్చు. ఒంటరితనం అనిపించవచ్చు. ఇది తాత్కాలికం మాత్రమే. పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. అలాగే వాదనలను నివారించండి. ధ్యానం, నిశ్శబ్ద సమయం మీకు లోతైన శాంతిని ఇస్తుంది. ఈ 4 రోజుల్లో ప్రతి ఉదయం 108 సార్లు ఓం గం గణపతేయ నమః అని జపించండి. ప్రతి పదాన్ని నిశ్శబ్దంగా దృష్టిని గణపతిపై పెట్టి పఠించండి. ఈ జపం మీలో ఆత్మశాంతి, ధైర్యం, సానుకూల శక్తిని పెంచుతుంది. జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి. అదేవిధంగా కష్టకాలంలో గణపతి ఆశీర్వాదం మిమ్మల్ని నిలబెడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు, చర్యలు ఫలవంతంగా మారుతాయి. ప్రతిరోజు ఉదయం నీరు, ఎరుపు రంగు కుంకుమ కలిపి సూర్యునికి అర్పించండి. ఇది కేవలం సాంప్రదాయ వేడుక మాత్రమే కాదు, కోపాన్ని నియంత్రించడానికి, మనసును శాంతిగా ఉంచడానికి ఒక శక్తివంతమైనటువంటి పద్ధతి. సూర్యుని దర్శనం మరియు అర్పణ ద్వారా మీరు కొంత ఆలోచనలను, అవకాశాలను స్పష్టత పొందుతారు. ఎమోషనల్ ఒత్తిడి కష్ట సమయాల్లో తగ్గి మానసిక స్థిరత్వం ఏర్పడుతుంది. అదేవిధంగా డిసెంబర్ 30న పక్షులకు 7 రకాల ధాన్యాలు తినిపించండి. ఇది మానసిక భారాన్ని తగ్గించి జీవితంలో సానుకూల మార్పులు తెస్తుంది. చిన్న సద్గుణాలు పెద్ద ఫలితాలను ఇస్తాయి. పక్షుల సేవ ద్వారా మీరు దైవ సహాయం పొందుతారు, శాంతిని అనుభవిస్తారు. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీని మీ జీవితంలోకి ప్రవేశపెట్టే దారిగా ఉంటుంది. ఈ 3 ఆచరణలు మీ మానసిక, ఆధ్యాత్మిక, ఆర్థిక మరియు కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక్కో రోజు నిశ్శబ్దంగా, నమ్మకంతో, ధైర్యంగా ఈ ఆచరణలను పాటించండి. ఫలితాలు తక్షణమే కనిపించకపోయినా నెమ్మదిగా, స్థిరంగా మీ జీవితంలోని సమస్యలను పరిష్కరించబడతాయి. గ్రహాలు, నక్షత్రాలు, తారలు మన జీవితంలోనికి జ్యోతిష్య మ్యాప్ వలె ఉంటాయి. అవి దారిని చూపిస్తాయి, సంకేతాలను ఇస్తాయి. కానీ
ఆ సూచనలను ఎలా అనుసరించాలో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీ చేతుల్లోనే ఉంది. 2025లో మీరు ఎదుర్కొనేటటువంటి ప్రతి సుఖం, దుఃఖం, విజయాలు, పరాజయాలు అన్నీ ఒక గురువు పాఠం లాంటివి. ప్రతి ఒక్కటి మీకు అనుభవాన్ని నేర్పిస్తుంది. మీ మనసును బలపరుస్తుంది. ద్వేషం, కోపం, అసహనం పక్కన పెట్టి ఆశతో, ధైర్యంతో ముందుకు సాగండి. గ్రహాలు మార్గదర్శకాలు మాత్రమే. మీ అభ్యాసం, ఓర్పు, మనోబలమే నిజమైనటువంటి విజయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ను క్లిక్ చేసి మా వీడియోను మరికొంతమందికి చేరేలా చేయండి. మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోను మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఇలాంటి వీడియోలతో మళ్ళీ మనం కలుద్దాం. జై శ్రీరామ్.